గాయస్, ఏంటి మీరు అందరు ఇక్కడికి ఈరోజు వచ్చారు? సో నేను తీసుకొచ్చాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాం. ఫిష్ భోజనం కోసం ప్రయాణం. సో ఈరోజు ఎక్కడికి వచ్చామో అదే చెప్పుకొని చూద్దాం. ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తుంటారు, కావాలంటే కమెంట్ చేయండి. సో ఈరోజు ఎక్కడికి వచ్చేసామంటే చెక్పేట్ దొన్నె బిర్యానీ. చెక్పేట్ దొన్నె బిర్యానీ అథెంటిక్ చికెన్ బిర్యానీ అనడం కంటే చెక్పేట్ దొన్నె బిర్యానీ అనడమే బెటర్. చాలా మంది చికెన్ బిర్యానీ అంటారు, బట్ చికెన్ బిర్యానీ కాదు, చెక్పేట్ దొన్నె బిర్యానీ. ఈరోజు ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ కి వచ్చేసాం చెక్పేట్ దొన్నె బిర్యానీకి. ఈరోజు లోపల బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పి మీకు చెప్పడానికి మా ప్రయత్నం. ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారో చూసి ఓనర్ తో మాట్లాడి మొత్తం అన్ని చేసి చూద్దాము. వచ్చేయండి నాతో పాటు. హలో గైస్, అందరికి నేను మీ ఎడిటర్ కమల్. ఈ రోజు అయితే మనం చిక్పేట్ దొన్న బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ అయితే మస్తు ఉంది. ఇన్ఫాక్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, వుడెన్ అండ్ ఎల్లో కలర్. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర పైన లార్డ్ గణేష్ ఉన్నారు, అండ్ కింద ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్, డెజర్ట్స్, వాటర్ బాటిల్స్ అలా అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. వన్ బై వన్ చూద్దాం. ద ఫస్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఇతని గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే, అది అందరికీ తెలుసు. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే అమితాబ్ బచ్చన్ గారు, బాలీవుడ్ ఇండస్ట్రీకి బాబ్ హెరమే. హీ ఇస్ వన్ మ్యాన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అయితే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. నెక్స్ట్ అయితే సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, ద క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా. నెక్స్ట్ అయితే చిరంజీవి గారు, ద మెగాస్టార్ చిరంజీవి. మన ఫాదర్ ఎరాలో ద ఓజీ యాక్టర్. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, ఆయన స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్ మన మోడీజీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ టీ సెల్లర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే లతా మంగేష్కర్ గారు, ఫేమస్ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే ద గాడ్ ఆఫ్ క్రికెట్, సచిన్ టెండూల్కర్. ఆయన చూసిన తర్వాత ఆయన పేరు కన్నా ఆయన టైటిల్ గుర్తొస్తుంది, ద గాడ్ ఆఫ్ క్రికెట్. మరి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ లాంటిది మరి. హలో బండి కొంచెం మెల్లగా. నిజం చెప్పాలంటే స్టాఫ్ మెంబర్స్ అయితే ఫుల్ ఫ్రెండ్లీ, అందరితో ఇంటరాక్ట్ అయినాం. అందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, అన్ని దగ్గరుండి చూపించారు. ఇంకా ముఖ్యంగా మన ఓనర్ గారు లైక్ రోహిత్ గారు అండ్ ఆయన మేనేజర్ మేడం గారు ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు వీడియో కోసం. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ. సో వీళ్ళు మార్నింగ్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీకు బిర్యానీస్, కర్రీస్, ఫ్రై ఐటమ్స్ అలా అన్ని అవైలబుల్ ఉన్నాయి. చికెన్, మటన్, సీ ఫుడ్ అలా అన్ని అవైలబుల్. సో కిచెన్ లోకి వచ్చేసాం. కిచెన్ లోకి వచ్చినా కూడా ఇదైతే కెమెరా ఇటు తిప్పంటున్నాడు. సరే ఏం చెప్తాడో చూద్దాం మనం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గైస్, చెక్పేట్ దొన్నె బిర్యానీకి వచ్చేసాం. సో ఈరోజు ఏంటంటే ప్రిపరేషన్ చూసేయండి ఎలా చేస్తున్నారు ఏంటి. తర్వాత మనం చెఫ్తో మాట్లాడదాం. చెఫ్తో మాట్లాడి ప్రిపరేషన్ అంతా తెలుసుకొని బిర్యానీ ట్రై చేద్దాం. ట్రై చేసి ఎలా ఉందో చెప్దాము. సో చూసేయండి. ఇక్కడున్న చెఫ్ తో ఒక చిన్న కన్వర్సేషన్, తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి. హాయ్, आपके नाम क्या है? फारूक. हाँ, फारूक. कब से स्टार्ट करे प्रिपरेशन करने का? ये 2 साल हो गए। ये 2 साल हो गए. उधर ये आउटलेट स्टार्ट करने के बाद आप आया, और आउटलेट स्टार्ट करने से आप इधर ही गए? स्टार्ट करने के बाद में आया। हाँ, स्टार्ट करने के बाद में आया। स्टार्ट करने के बाद आया. ओके. इधर स्टार्ट करने पहले किधर काम किया आप? मैं इधर ही काम किया था पहले, बेंगलोर में काम किया। बेंगलोर में काम किया. ओके. बेंगलोर में भी ऐसे चिकन दोनों बिरयानी के प्रिपरेशन किया, और दूसरे होटल में काम किया? मैं दूसरे होटल में काम किया था। दूसरे होटल में का. और क्या मन किया शेफ होने के आपको? दिल में कोई भी बैक स्टोरी रहते हैं ऐसे शेफ बनने के लिए, कोई भी इंस्पिरेशन रहता है? इंस्पिरेशन है, और ऐसे थोड़ा नहीं मेरा ऐसा दिल में थोड़ा अच्छा लगा। Okay. कस्टमर लोगों को खाने ओके. के साथ से बराबर ओके. देता हूँ। कस्टमर के जिलाने के लिए, कस्टमर को फीड करने के आपको थोड़ा संतोष मिलता है, थोड़ा हैप्पी मिलता है. तो उसके लिए आपके फैमिली में कोई शेफ बैक स्टोरी थे आपको? नहीं, पापा कोई भी कोई नहीं, आप शेफ आपके फैमिली में. इधर काम करने के बाद आप अच्छा है आपको काम करने के लिए, इधर बनाने के लिए हाँ अच्छा है। पूरा स्टाफ आपको सपोर्ट करते ना? अच्छे सपोर्ट करते. हाँ हाँ. तो आप किधर से आए आप? मैं असम। हाँ? असम से। అస్సాం అంట గాయ అంతా అస్సాం. అస్సాం అంట. అస్సాం నుంచి వచ్చి ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశారంటే 2 years నుంచి. సో ఇక్కడ ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే
జనాలకి తినిపించాలి. జనాలకి తినిపించి మనము వాళ్ళని వాళ్ళని తింటుంటే మనం హ్యాపీగా చూడాలి. వాళ్ళు హ్యాపీగా అవుతారు కదా, మనం తింటుంటే ఒక వస్తుంది కదా హ్యాపీనెస్. సో అది చూడడానికని చెప్పానంట. ఇది బ్యాక్ స్టోరీ. నాకు ఎట్లాంటి పెళ్లి చూపుల్లో వాడు ఉంటాడు చూడు, హీరో విజయ్ దేవరకొండ. ఆ అమ్మాయి మన అమ్మాయి తినడం చూసి చెప్పాలనుకుంటాడు చూడు, సేమ్ బ్యాక్ స్టోరీ ఆయన అలానే ఉంది సేమ్. ఇంతకు ముందు బెంగళూరులో పనిచేశాడంట. సో బెంగళూరులో పనిచేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చెక్పేట దొన్న బిర్యానీలో వర్క్ చేస్తున్నాడంట. సో ఆయన బ్యాక్ స్టోరీ లాంటిది. ఇక ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నారు రైస్ కోసం. ఇంకా రైస్ స్టార్ట్ చేయలేదు. రైస్ స్టార్ట్ చేసిన తర్వాత రైస్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇంకా మేకింగ్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ అయితే రైస్, అలాగే ఇక్కడ మొత్తం కామన్ రైస్ ఉంటది. అన్నిటికీ కామన్ రైస్ అనుకోకండి, వాళ్ళ స్పెషల్ ఫ్లేవర్ స్పెషల్ ఫార్మాట్ అయితే రెడీ చేస్తారు. మీరు ఓన్లీ రైస్ ఒకటే తినేచ్చు, అంత బాగుంటది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నారు, స్పైసీ ఫ్లేవర్ అండ్ అలాగే లీఫీ వెజిటేబుల్స్ తో కూడా ఫ్లేవర్ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ మీకు కర్రీస్ లో, ఫ్రై ఐటమ్స్ లో యూజ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు చికెన్ కర్రీ, లైక్ మన ఫ్లేవర్స్ తో వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఇది నల్లి పొక్కల కర్రీ. ఈ కర్రీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. దీనికోసం కొన్ని గొడవలు, యుద్ధాలు జరిగినాయి, అది వేరే విషయం అనుకోండి. ఇదైతే మెయిన్ చిక్పేట్ దొన్న బిర్యానీలో మటన్ పీసెస్, లైక్ ఇది సపరేట్ ఫ్లేవర్ ఉంటది చిక్పేట్ దొన్న బిర్యానీలో. ఈ మటన్ పీసెస్ వీళ్ళు బిర్యానీ ఇస్తారు. ఇవి డీప్ ఫ్రై ఐటమ్స్, చికెన్ ఫ్రై అలాగా. అండ్ ఇది పార్సల్ కౌంటర్. ఇక్కడ చూడొచ్చు పార్సల్స్ కి మీరు ప్యాకింగ్ చేస్తున్నారు, చట్నీ అండ్ రైతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పార్సల్స్ చాలా ఎక్కువ వెళ్తాయి. ఇక్కడ మెనూ అయితే చూడొచ్చు, బిర్యానీ, స్టార్టర్స్, కాంబో ప్యాక్, డెజర్ట్స్ అండ్ ఫ్యామిలీ ప్యాక్స్ అన్ని ఉన్నాయి. మీకు నచ్చింది ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫ్రెండ్ హర్ష దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. హే గాయ్స్, సో మెనూ మనం చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ నుంచి మనకి జస్ట్ కొన్ని మరీ ఎక్కువ, ఎందుకంటే బాగా ఆకలేస్తుంది నాకు. ఎందుకంటే నేను రాత్రి ఏం తినలేదు, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. డైరెక్ట్ వచ్చేసాం. డైరెక్ట్ వచ్చి మొత్తం షూట్ చేసుకొని మొత్తం ప్రిపేర్ కోసం ప్రాసెస్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి, మొత్తం అన్ని ప్రాసెస్ వీడియోలో వస్తాయి. సో అన్ని ఐటమ్స్ లో, మెనూ ఐటమ్స్ లో చాలా ఉన్నాయి. సో మేము ఎక్కువ స్పెషల్ ఏంటంటే చికెన్ క్షత్రియ కబాబ్ బిర్యానీ అదొకటి ఆర్డర్ ఇచ్చాము. మటన్ దొన్న బిర్యానీ, క్షత్రియ కబాబ్ బిర్యానీ, మటన్ దొన్న బిర్యానీ. స్టార్టర్స్ లో 2 ఐటమ్స్ ఇచ్చాము. ఒకటి సీ ఫుడ్ ఉండాలని చెప్పి చిల్లీ ప్రాన్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. తర్వాత డ్రమ్ స్టిక్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. సో ఈ 4 టేస్ట్ చేసి మీకు చెప్తాము, జెన్యూన్ రివ్యూ మీకు ఇద్దామని ఇదే మా ప్రయత్నం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. గైస్ ఇప్పుడే మటన్ దొన్న బిర్యానీ, చికెన్ క్షత్రియ కబాబ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సో ఇప్పుడే వచ్చాయి. స్టార్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా 2 స్టార్టర్స్ వస్తాయి. 2 స్టార్టర్స్ వచ్చిన తర్వాత స్టార్టర్స్ ట్రై చేసి అప్పుడు బిర్యానీ ట్రై చేద్దాం. ఓకేనా? చలో. दिल्ली में 30 मिनट टाइम 30 మినిట్లు వస్తే. సో ఇప్పుడే స్టార్టర్ ఒకటి వచ్చింది. చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ ఇచ్చామన్నాం కదా, ప్రాన్స్ టైం పడుతుందంట, 30 మినిట్స్ పడుతుందంట. సో వెయిట్ చేయొచ్చు, బట్ ఏంటంటే 30 మినిట్స్ అప్పటికే చాలా రాత్రి ఏం తెలియదు గాయస్, ప్లీజ్ ఏమనుకోకండి. ప్రాన్స్ మొత్తం లాస్ట్ వచ్చిన తర్వాత ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే వేడి చల్లారిపోతున్నాయి, వేడి వేడి తినపోతే బాగో. సో ఒక చికెన్ డ్రమ్ స్టిక్ తీసుకుంటున్నాను. నిమ్మకాయ ఆల్రెడీ పిండాను. కొంతమంది నిమ్మకాయ పిండుకుని అలవాటు ఉంది. రాజన్న చెప్తారు నిమ్మకాయ పిండుకొని టాక్సిన్స్ తీసి పడేస్తుంది అని. సో అట్లా. సో చికెన్ డ్రమ్ స్టిక్ ఫీస్ట్ భోజనం కోసం ప్రయాణంలో ఫస్ట్ బైట్ మీతో నేను. బంపర్ బంపర్ స్పైసెస్, మసాలాస్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయినాయి. క్రిస్పీ, బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్నెస్ తెలుస్తుంది. బాగుంది. చికెన్ లెగ్ పీస్ పీస్, బయట క్రిస్పీ, లోపల టెండర్నెస్, మసాలా గ్రేవీ బాగా తెలుస్తుంది గైస్. కొంతమంది ఏంటంటే చేతు తింటారు లెగ్ పీస్ ని, ఎలా తినాలి లెగ్ పీస్ అంటే ఇలా పట్టుకొని ఇలానే తినాలి. సూపర్ 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 అనకన్నా చాలా బాగుంది. సో మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఇది మీరు ఎట్లా చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని ఇలా పెట్టేస్తారు. కొంతమంది ఏంటంటే స్పూన్ తీసుకొని ఇలా వేసుకుంటారు. బట్ ఇది అరిటాకులో తింటే చాలా బాగుంటది గైస్. అరిటాకులో ఎట్లా తినాలంటే చెప్తాను. ఇక్కడ ఒక పిన్ ఉంటది, ఇక్కడ ఒక పిన్ ఉంటది.
సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ పిన్ తీసేయాలి. ఈ పిన్ తీసేసారా? ఇది ఈ పిన్ తీసారు. ఈ పిన్ తీసి పక్కన పెట్టండి. కనిపిస్తుందా మీకు? ఎస్. ఈ పిన్ తీస్తారు. ఈ పిన్ తీసేయాలి. ఈ పిన్ తీసేసిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేశారు అనుకోండి, ఇలా వస్తుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఒకటి మా ఎడిటర్ కోసం, ఒకటి చికెన్ క్షత్రియ కబాబ్ పీస్ నా కోసం, చెక్పేట్ దొన్న బిర్యానీలో మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాము. మటన్ బిర్యానీ ఫస్ట్ పీస్, ఫస్ట్ రైస్ తిందాం, జస్ట్ రైస్ తిందాం. బట్ చెక్పేట్ దొన్న బిర్యానీలో జస్ట్ రైస్. ఫిష్ రూట్ భోజనం కోసం ప్రయాణంలో ఫస్ట్ బైట్ మీతో నేను. ఈ ఫ్లేవర్ గ్రీన్, మొత్తం గ్రీన్ స్పైసెస్ అన్ని ఏమున్నాయో అవన్నీ కలిపి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మొత్తం అన్ని గ్రీన్ స్పైసెస్ ఇంక్లూడింగ్ గ్రీన్ చట్నీ, ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి అవన్నీ మిక్స్ కొట్టి డ్రైన్ లో కొట్టి ఉంటే, కొంచెం నెయ్యి యాడ్ చేస్తే తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను చెప్తున్నాం, ఉప్పు రైస్ తినేయచ్చు మీరు, ప్రామిస్. చికెన్ మటన్ పీస్ తినచ్చు కానీ సార్ రైస్ కలిపి తినేచ్చు. భయ్యా ఒక వాటర్ బాటిల్ చెప్పి మర్చిపోయా. మటన్ పీస్తో చాలా బాగుంది గైస్. మటన్ పీస్ పెట్టుకొని కొంచెం గుడ్డు పెట్టుకొని కొంచెం ఉల్లిపాయ పెట్టుకొని 3 కలుపుకొని చికెన్ సైపోతుంది సార్, ఇంత బాగుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వచ్చాం, 2 times వచ్చాం ఇక్కడికి. మా కమల్ అయితే ఈ ఎంత బాగా నచ్చింది అంటే, ఇది చాలా బాగా నచ్చింది కమల్కి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాం ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాం, తీస్తున్నాం. మేము థర్డ్ విజిట్ కి తీస్తున్నాం వీడియో. రోహిత్ గారు మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, మాకు ప్రిపరేషన్ అయినా దేనికైనా మంచి సపోర్ట్ ఇచ్చి తీసుకోండి అని చెప్పారు. రోహిత్ గారికి చాలా థ్యాంక్స్. చికెన్ పీస్ ఒకటి ట్రై చేద్దాం. క్షత్రియ కబాబ్ బిర్యానీ గారు, క్షత్రియ కబాబ్ ఇది. క్షత్రియ కబాబ్తో రైతా ఇచ్చారు, గ్రీన్ చట్నీ ఇచ్చారు. గ్రీన్ చట్నీ వేసుకొని తిని చూద్దాం. ఇంకోసారి nice. You have to try this. గ్రీన్ చట్నీ ఈ రైస్ కి ఎలివేట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. ఎంత బాగుంది. ఇలా సరదాగా ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా, లేదు ఈసారి కొత్త బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీ అన్నం కంటే దొన్నె బిర్యానీ అన్నం పెట్టాలి. సో దొన్నె బిర్యానీకి వచ్చి డిఫరెంట్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటే చెక్పేట్ దొన్నె బిర్యానీ ఎస్ఆర్ నగర్ లో లొకేట్ అయి ఉంది. ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి, హై కాస్ట్ అని కాదు, లో బడ్జెట్స్. రైతా కూడా వేసుకుందాం ముగ్గులో. రైతా కూడా ఎక్కువగా బాగుంది, చాలా బాగుంది. ప్రాన్స్ వచ్చాయి ఇప్పుడే. ప్రాన్స్ ఫిష్ రూట్ లో భోజనం కోసం ప్రయాణం. ఫస్ట్ బైట్ మీతో నేను. చాలా బాగుంది గైస్.
ఎస్పెషల్లీ ఆ చిల్లీ ఫ్లేవర్, ప్రాన్స్ మీట్ ఫ్లేవర్ బాగా తెలుస్తున్నాయి. చిల్లీ ఉంది కానీ చిల్లీస్ కొంచెం స్పైసీ కూడా ఉంది. చిల్లీ పెట్టుకొని ఫ్రై చేసుకొని తింటే సూపర్, నిజంగా బాగుంది గైస్. ప్రతిదీ బాగుందని చెప్తున్నాం, ఏం బాగోలేదా అంటే నిజంగా బాగున్నాయి అంటే బాగున్నాయి చెప్తాం, బాగాలేదంటే నిజంగా బాగాలేదు. చాలా బాగుంది. ఇది అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మా టేస్ట్ ప్యాలెట్స్ మాత్రం బాగా నచ్చింది. నా టేస్ట్ ప్యాలెట్ చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి వీడియో. ఫిష్ షూట్ భోజనం కోసం ప్రయాణంలో ఈరోజు చెక్ పెడుతున్న బిర్యానీకి చెక్ చెప్పేస్తున్నాం. టిక్ మార్కే ఏంటంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. చెక్ పెడుతున్న బిర్యానీ తినేసాము, చాలా బాగుంది గైస్. చెప్తున్నా కదా, రైస్ లో ఫ్లేవర్నెస్ కానీ, పీసెస్ లో టెండర్నెస్ కానీ, రైస్ లో ఫ్లేవర్నెస్, పీసెస్ లో టెండర్నెస్, టోటల్ ఓవరాల్ గా చెక్ పెడుతున్న బిర్యానీ ఇస్ గో టు స్పాట్. ఎస్ఆర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ ఉంటారో బడ్జెట్స్ లో హ్యాపీ ఇక్కడికి వచ్చేసి చెక్ పెడుతున్న బిర్యానీ ట్రై చేయండి. తిని మాకు చెప్పండి, కామెంట్ డౌన్ చేయండి. ఫిష్ షూట్ భోజనం కోసం ప్రయాణంలో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు సెలవు. హర్షవర్ధన్ కమల్తో సైనింగ్ ఆఫ్ విత్ గ్యాస్.